హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితికి నేను ఏ విధంగా ప్రసాదాలు చేసుకున్నానో చూద్దామా. ముందుగా రైస్ అయితే కడిగి పెట్టేసేసుకొని వాటర్ అయితే పోసుకుంటున్నాను. రైస్ అయితే కడిగి పెట్టేసాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే ఉడికేలోపు నేనైతే ఇక్కడ కందిపప్పు అయితే 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇంకా వాటర్ అయితే పోసుకున్న తర్వాత టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అయితే తరిగేసి పెట్టేసుకున్నాను. ఇంక వీటన్నిటిని అయితే కందిపప్పులో యాడ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ముందు రోజు నైటే గుగ్గిళ్ళు అయితే వాష్ చేసేసుకొని నానబెట్టేసేసుకున్నాను. అవి కూడా బాయిల్ చేసేసుకోవడానికి ఈ విధంగా అయితే మూత పెట్టేసేసుకొని దాని మీద ఒక గిన్నె అయితే పెట్టేసేసుకొని ముందుగా వాష్ చేసేసుకున్న గుగ్గిల్ని కూడా దాంట్లోనైతే వేసేసుకున్నాను. దీంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసేసాను. పండగలప్పుడు హడావిడిగా ఉంటుంది కదా, ఒకేసారి అయిపోయిద్దని చెప్పేసి ఈ విధంగా పప్పు గుగ్గిలు ఒకే దాంట్లో అయితే పెట్టేసేసుకుంటున్నాను. తర్వాత మినప్పప్పు అయితే ముందుగా 2 అవర్స్ ముందైతే నానబెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను. దీంట్లోకి కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసి పెట్టేసేసుకుంటున్నాను. పండగలప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయనండి, కొంచెం అయితే చేస్తాను. ఎందుకంటే పూజ హడావిడిగా ఉంటుంది కదా, అందుకని కొంచెంగా చేసుకొని పూజ అయితే మంచిగా అయితే చేసుకుంటాను. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయింది. అన్నాన్ని అయితే కొంచెం ఆరబెట్టేసుకుంటున్నాను పులిహోర కలపటానికి. దీంట్లోనే పులిహోర దద్దోజనం అయితే కలిపేసేస్తాను. ముందుగా దద్దోజనానికి అయితే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. బండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యాక తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను. పండగలప్పుడు ఎక్కువ వెరైటీలు చేస్తాం కదా, బాగా హడావిడిగా ఉంటుంది. పొయ్యి కూడా ఖాళీగా ఉండదు, ఒకటి దించగానే ఒకటి పెట్టేస్తూ ఉంటాను. చూసారు కదా, తాలింపు గింజలన్నీ వేగినాక ముందుగా రైస్ అయితే తీసేసి పెట్టేసుకున్నాను బౌల్లో. దీంట్లో అయితే తాలింపు వేసుకుంటున్నాను. ఇదైతే వేడి ఆరినాక పెరుగైతే యాడ్ చేసి కలిపేసేస్తాను. చూసారు కదా, అన్నంలో తాలింపు అయితే వేసేసాను. ఇది కొంచెం ఆరబెట్టేసేసుకొని పెరుగైతే యాడ్ చేసేస్తాను. ఇంకా తర్వాత ఈ బండిలోనే పులిహోర కోసం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక మళ్ళీ అయితే తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. పండగలప్పుడు మనం టేస్ట్ చూడకుండా చేస్తాం కదా, కానీ ఆ రోజైతే చాలా బాగా టేస్ట్గా అయితే కుదురుతాయి. నాకైతే అస్సలు ఏ రెసిపీ అయినా టేస్ట్ చూసే ఉప్పు కారం అయితే ఉజ్జాయింపుగా వేయటం తెలియదు, టేస్ట్ చూసుకొని చేస్తాను. కానీ పండగలప్పుడు మాత్రం మామూలుగా వేసేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ రెసిపీ చేసినా పండగలప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా పులిహోరలోకి పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాను. నేనైతే స్టవ్ ఆపకముందే నిమ్మకాయ అయితే ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక సెకండ్ అయితే ఈ విధంగా ఉంచుకొని తర్వాత అయితే స్టవ్ ఆపేసేస్తాను. చేదైతే రాదండి, నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడైతే అన్నం అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూశారు కదా, నిమ్మకాయ ఎక్కువ వేద్దో తక్కువ వేద్దో అని చెప్పేసి అన్నం కూడా ఈ విధంగా చూసుకుంటా వేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ అయితే చూడకూడదు కదా. ఈ విధంగా అయితే పులిహోర కూడా కలిపేసేసుకుంటున్నాను. పులిహోర కలిపేలోపు దద్దోజనానికి తాలింపు వేసాను కదా, దాంట్లో అయితే పెరిగితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసి పెట్టేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. పెరుగు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసి పెట్టేసేసుకుంటున్నాను.
ఈ విధంగా వంట పని చేసుకుంటానే దేవుడివి కూడా సామాన్లు కూడా సర్దేసి పెట్టేసేసుకుంటా ఉంటాను. తర్వాత ఉండ్రాల కోసమైతే బెల్లం అయితే కొట్టేసి పెట్టేసేసుకున్నాను. దాన్నైతే ఒక గిన్నెలో అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా గిన్నెనైతే స్టవ్ మీద పెట్టేసేసుకొని బెల్లం అయితే కరిగించుకోవాలి. పాకమేమి రావాల్సిన అవసరం లేదు. బెల్లం అయితే కరిగితే సరిపోతుంది. బెల్లం అయితే కరిగిపోయింది. ఈ విధంగా బెల్లం కరిగినాక బియ్యం పిండి అయితే మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడైతే పొడి బియ్యం పిండినే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా అయితే పిండిని కలుపుకోవాలి మనము. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి అయితే మనం చేత్తో అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను ఇప్పుడు వీటిని ఉండ్రాలుగా అయితే తయారు చేస్తున్నాను. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే మనం రౌండ్గా బాల్స్లా చేసుకోవచ్చు. నేనైతే 5 బాల్స్గా చేస్తున్నానండి. ఈ విధంగా ఉండ్రాలు అయితే రెడీ చేసి పెట్టేసేసుకున్నాను. గారెలు బూరెలు చేయడానికైతే నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే డీప్ ఫ్రై పెట్టేసేసుకున్నాను. మనం ఇందాక ఉండ్రాలు చేసుకున్నాం కదా, ఆ పిండితోనే నేనైతే ఇక్కడ బూరెలు అయితే వేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే చేయట్లేదండి. ప్రసాదం కోసం 5 బూరెలే వేశాను. చూసారు కదా, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా బూరెలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా బూరెలు వేయటం కూడా అయిపోయింది. ఇప్పుడైతే గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ముందుగా అయితే గారెపిండి అయితే వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, వాటిని అయితే గారెలుగా వేసేసుకుంటున్నాను. గారెపిండి వేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పడి పిండి అయితే లూజ్గా అయింది. అందుకని చెప్పేసి నేనైతే దీంట్లో కొంచెం బియ్యం పిండిని అయితే యాడ్ చేసేసుకొని గారెల్లాగా వేస్తున్నాను. చూసారు కదా, గారెలు కూడా డీప్ ఫ్రై అయిపోయినాయి. మనం ముందుగా ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా రౌండ్ బాల్స్గా. ఇప్పుడు దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసేసుకొని స్టీమ్ అయితే చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక పప్పుతో పాటు గుగ్గిళ్ళని ఉడకపెట్టాం కదా, అవి కూడా ఉడికిపోయినాయి. వాటిని అయితే తాలింపు వేసుకోవడానికి బాండీ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం తాలింపు గింజలు అయితే యాడ్ చేసేసుకున్నాను. తాలింపు అయితే వేగినాక మనం ముందుగా ఉడకపెట్టేసేసుకున్న గుగ్గిల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూశారు కదా, నేనైతే ఈ బాండీలోనే పులిహార తాలింపు, దద్దోజనం తాలింపు, అదేవిధంగా గుగ్గిల్ని కూడా తాలింపు అయితే ఈ బాండీలోనే వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి అయితే ఇంకా దించేసేసుకున్నాను. తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది కదండి, దాన్ని అయితే ఉప్పు కారం వేసుకోవడానికి మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా ఎనుపుకొని ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టేసేసుకుంటే పప్పు కూడా అయిపోయిందండి. పండగలప్పుడు నేను ఎక్కువగా టమాటా పప్పు చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే త్వరగా అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా పండగలకి టమాటా పప్పునే చేస్తాను. నేను వరలక్ష్మి వ్రతానికి, దసరాకు కూడా ఇదే విధంగా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఎక్కువ ప్రసాదాలు తక్కువ క్వాంటిటీలో అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకొని నైవేద్యంగా పెట్టేసేసుకుంటాను. నేను ఇక్కడ స్టవ్ వెలిగించానేమో అని చెప్పేసి ఉప్పు కారం అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. తీరా తర్వాత చూస్తే స్టవ్ అయితే వెలిగించలేదు. ఇంకా తర్వాత చూస్తే ఇంకా వెలిగించలేదని చెప్పేసి స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను. ఈ విధంగా పప్పులో ఉప్పు కారం వేస్తే యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఈ విధంగా ఉడికించుకున్నాను. ఇంకా 5 మినిట్స్ పప్పు అయితే ఉడికేలోపు నేనైతే పక్కనైతే తాలింపు కూడా పెట్టేసేసుకొని దీంట్లో అయితే తాలింపు కూడా యాడ్ చేసేసుకున్నాను.
తాలింపు అయితే యాడ్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అయితే పొయ్యి మీద ఉంచేసేసుకొని దించేసేస్తాను. చివర్లో అయితే పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అన్ని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. చూశారు కదా, పొంగల్ కూడా అయిపోయింది. నేను ఈ విధంగా పండగలప్పుడు ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.